గారి యొక్క పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేసుకుని ఫైనల్ చేశారు. మీరు జనసేన ప్రజాప్రతినిధులుగా కోరుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఆ శాఖ కావాలని? పవన్ కళ్యాణ్ గారిని సముచితమైన స్థానంలో అగ్రపీఠం మీద నిలబెట్టాలనేది మా అందరి కోరిక ఉంటుంది సహజంగా. అదే విధంగా వారిద్దరు కూడా అదే రకమైన ఆలోచనలో ఉన్నారు. వారిద్దరూ కలిసి ఆలోచించుకుని చేస్తారు. మంత్రివర్గంలో చోటు రావడం కానీ ఎలా అనిపిస్తుంది సార్ ఇదంతా కూడా ఫీల్? ఇది ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి సందర్భంలో అందులో నేను కూడా భాగస్వామిని కావటం అనేటువంటిది, మేమందరం భాగస్వాములు కావటం అనేటువంటిది మాకు లభించినటువంటి ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. తప్పనిసరిగా ఏదైతే 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల్ని సాగనంపి ప్రజలందరూ మాకు ఓటేశారు కనుక తిరిగి గట్టి తప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రగతిని పట్టాలెక్కించేటువంటి విధంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశం మీద అందరం కలిసి సమిష్టిగా పనిచేయడానికి ఇది మంచి అవకాశం. ప్రధానంగా ఎలాంటి స్థానాలు రాబోతున్నాయి, ఏమన్నా క్లూ ఇచ్చారా చంద్రబాబు గారు మీకు ఇలాంటి స్థానం రాబోతుంది జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ? అటువంటివన్నీ ఏ రకంగానూ పెద్ద ఆలోచించలేదు. ఆ విషయాలు ప్రాధాన్యత కూడా లేదు. అందరం కలిసి సమిష్టిగా రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలనేది ప్రధానమైన అంశం. ఇది ప్రధానంగా కూడా జనసేన మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయితే జరిగినటువంటి ప్రయత్నం చేద్దాము. సార్, మంత్రివర్గం భేటీలో చంద్రబాబు ఎలాంటి అంశాలు చెప్పడం జరిగింది సార్? ఏమి లేదు, మనకి ప్రజలు చాలా పెద్ద ఎత్తున మనకి ఓట్లు వేశారు కాబట్టి మనం బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. ఏదైనప్పటికీ కూడా క్రమశిక్షణతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఉందనేటువంటి మాట స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు ఎలాగా మంత్రులు వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద కూడా వారు చెప్పడం జరిగింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటు హోంశాఖ కూడా కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.